పట్నం ఊరెళ్తోంది. హైదరాబాద్ జనమంతా రోడ్ల మీదకు చేరారు. ఏ జాతీయ రాష్ట్ర రోడ్డు చూసినా వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. సంక్రాంతి పండుగను సొంతూర్లలో జరుపుకోవాలన్న ఆనందంతో బయలుదేరిన వారికి ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. ఇక టోల్ ప్లాజాల దగ్గరైతే చెప్పనవసరం లేదు. టోల్ ఫీజులు చెల్లించేందుకే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఎంట్రీగా భావించే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై రద్దీ తీవ్రంగా ఏర్పడింది. ఇవాల్టితో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులకు సెలవులు కావడంతో పిల్లాపాపలతో ఊర్లకు బయలుదేరుతున్నారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే రద్దీ ఉన్న ఇవాళ ఆ రద్దీ మరింత రెట్టింపైంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ మేర వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం సిబ్బంది ఎంత ప్రయత్నించినా వాహనాల రద్దీ తగ్గడం లేదు. టోల్ ప్లాజా సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రతిరోజు దాదాపుగా 15,000 వాహనాలు తిరుగుతుండగా ఇప్పుడు మాత్రం గంటకు వేల సంఖ్యలో వాహనాలు ప్లాజాకు చేరుకుంటున్నాయి. ఒక్క పంతంగి టోల్ ప్లాజా కాకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న టోల్ ప్లాజాలు, యాదాద్రి జిల్లా బీబీనగర్, పటాన్ చెరువు, బెంగళూరు హైవేపై రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కూడా జనాలతో రద్దీగా మారాయి. ఊర్లకు వెళ్లేందుకు అందరూ స్టేషన్లకు చేరుకుంటున్నారు. ట్రాఫిక్కు తగ్గట్టుగా వాహనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగకు ముందు రెండో శనివారం, ఆదివారం కూడా సెలవులు కావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే ప్రయాణికులు ఉభయ రాష్ట్రాల్లోనూ సొంతూళ్ల బాట పట్టారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగపల్లితో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్లోనూ రద్దీ విపరీతంగా పెరిగింది. టికెట్ కౌంటర్లు, ప్లాట్ఫారాలు జనంతో పూర్తిగా నిండిపోయాయి. జనరల్ బోగీల్లో కాలు మోపేంత స్థలం కూడా లేనంతగా అన్నీ కిక్కిరిసిపోయాయి. తోపులాటలు జరగకుండా రైల్వే పోలీసులు క్యూలు పెట్టించి మరీ జనాన్ని రైలెక్కించారు. ఇవాళ రద్దీ మరింతగా పెరిగింది. ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు 2-3 ఉండడం, అందులోనూ అడుగుపెట్టే అవకాశమైనా లేనంతగా రద్దీ పెరిగిపోవడంతో జనరల్ ప్రయాణికులు రిజర్వేషన్ బోగీలు, మహిళలు, వికలాంగుల బోగీలను ఆశ్రయిస్తున్నారు. ఇక పండుగకు ముందు, ఆ తర్వాత మొత్తం 203 ప్రత్యేక రైలు సర్వీసులు ప్రకటించామని దక్షిణ మధ్య రైల్వే చెబుతున్నా ఏ రైల్లోనూ రిజర్వేషన్ దొరకడం లేదని, రద్దీకి తగ్గట్టు ట్రైన్స్ లేవని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న రైల్వే అధికారులు హైదరాబాద్, విజయవాడ మధ్య కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. హైదరాబాద్లోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లతో పాటు దిల్సుఖ్ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, అల్వాల్, జీడిమెట్ల, కూకట్పల్లి, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో కూడా జనం బస్సుల కోసం రోడ్లపై నిరీక్షిస్తున్నారు. తక్కువ సంఖ్యలో బస్సులు నడపడంతో ప్రయాణికులు ఎగబడుతున్నారు. సీట్ల కోసం వాగ్వాదాలు చేసుకుంటున్నారు.